భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమ ఐటీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పుడు టెక్నాలజీ ప్రతి రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది స్పేస్, డిఫెన్స్, ఎనర్జీ లేదా ఐటీ అయినా. ఈసారి భారతదేశం ఐటీ రంగంలో తన ముద్రను పడేసింది. ప్రపంచం మొత్తం మీద ఒక అమెరికన్ కంపెనీ మోనోపోలీగా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా గూగుల్ టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో కూడా ఈ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. గూగుల్ ప్రపంచాన్ని మార్చేసింది. ఎవరికైనా ఏ విషయం కావాలన్నా కూడా గూగుల్ని దర్శించాల్సిందే. ఇప్పుడు ఈ కంపెనీ మరింత శక్తివంతంగా మారింది. మనం ఎక్కడున్నా ప్రపంచంలోని ఏ వార్తనైనా కేవలం కొన్ని సెకన్లలో తీసుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ మరియు ఇతర టెక్నాలజీల్లో కూడా గూగుల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేకుండా సాధ్యం కాదు. కానీ గూగుల్ మనపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితి మరింత ప్రభావవంతం అవుతూ ఉంది. ఒక యాడ్ మొబైల్ డివైస్ కూడా గూగుల్ సేవలు లేకుండా పనిచేయదు. మనం గూగుల్ సేవలను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితికి వచ్చాం. ఈ అవసరాన్ని ఉపయోగించుకుని గూగుల్ తన మార్కెట్ మోనోపోలీని మరింత బలపరుస్తోంది. మనం కొత్త మొబైల్ ఫోన్ కొన్నా దానిలో అదే పరిస్థితి. అయితే ఈ పరిస్థితి త్వరలో మారబోతోంది. భారతదేశంలోని 140 కోట్ల మంది ఇకపై టెక్నాలజీలో స్వయం ఆధారిత సాధించే గొప్ప దిశగా అడుగులు వేస్తున్నారు. ఇకపై ఇతర కంపెనీలు కూడా గూగుల్ ఆధిపత్యాన్ని ఎదుర్కొని పోటీకి దిగబోతున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో గూగుల్ షరతుల ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం లేకుండా కొంత ప్రత్యామ్నాయాలు రాబోతున్నాయి. మోనోపోలీని విచ్ఛిన్నం చేయడానికి అనేక కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు కూడా ఈ మార్పులో భాగస్వాములు కావచ్చు. మీ అందరిలో చాలామందికి ఫోన్పే గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్రముఖ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్. దీని ద్వారా మనం యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు, బిల్లులు చెల్లించవచ్చు, రీఛార్జ్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ కూడా పొందొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా చైనా ఇన్వెస్టర్ల ప్రభావం భారతదేశంలోని టెక్నాలజీ రంగంలో అధికంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారతదేశం స్వయం సంపూర్ణంగా ఎదిగేందుకు అన్ని రంగాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గూగుల్ తన ప్లాట్ఫామ్పై యాప్ డెవలపర్స్ నుంచి 15% నుంచి 25% వరకు కమిషన్లు వసూలు చేస్తోంది. కానీ కొత్త మార్పులతో డెవలపర్లు గూగుల్కు కమిషన్ చెల్లించకుండా ప్రత్యామ్నాయ పేమెంట్ గేట్వేలను ఉపయోగించే అవకాశాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త ప్లాట్ఫామ్ డెవలపర్లకు పూర్తిగా ఉచితం. అంటే వారు తక్కువ ఖర్చుతో తమ సేవలను అందించగలుగుతారు. అలాగే వినియోగదారులకు కూడా ఇది ప్రయోజనకరం కానుంది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పులు భవిష్యత్తులో భారతదేశ టెక్నాలజీ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళతాయి. ఈ కొత్త ప్లాట్ఫామ్ వినియోగదారులకు పూర్తిగా ఉచితం. ముఖ్యంగా ఇది 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంగ్లీష్ తెలియకపోయినా వినియోగదారులు తమ స్వంత భాషలో ఈ స్టోర్ను ఉపయోగించుకోవచ్చు. అలా వారు ఇక్కడి నుంచి అవసరమైన యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టోర్లో 45 కంటే ఎక్కువ విభాగాలు, కేటగిరీల్లో 2 లక్షలకు పైగా యాప్లు మరియు గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది సాధారణ యాప్ స్టోర్ కాదు. ఇది చాలా శక్తివంతమైంది. ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లు తమ యాప్లను ఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేసుకుంటున్నాయి. ఇంకా ముఖ్యంగా అందులో మొబైల్ ప్రీమియర్ లీగ్, ఎంపీఎల్, టైమ్ ఆఫ్ ఇండియా, బ్లాక్ ఎట్ డీల్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా Dream11, కోటెక్ వంటి ప్రముఖ సేవలు కూడా ఇందులో చొరబడుతున్నాయి. దీన్ని మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీ కూడా ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీకి మహీంద్రా లాంటి పెద్ద సంస్థలు కూడా భాగస్వామ్యమయ్యాయి. ఫోన్పే న్యూ టెక్నాలజీని తమ పాప్ స్టోర్లో చేర్చేందుకు ఇది వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ స్టోర్ కొత్తగా పరిచయం చేస్తున్న సౌకర్యాలు యూజర్లు తమ డివైస్లోనే స్టోరేజ్ నిర్వహించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ స్టోర్ వినియోగదారుల డేటా భద్రతను కూడా చాలా ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తోంది. సెక్యూరిటీ పరంగా ఈ స్టోర్లో ప్రతి లాగిన్కు ఓటీపీ ఆధారిత ధృవీకరణ, ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే యూజర్ లాగిన్ చేసేటప్పుడు వారి మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత మాత్రమే యాప్ను యాక్సెస్ చేయగలుగుతారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత భద్రత పెంచేలా రూపొందించబడింది. ఈ ప్లాట్ఫామ్ను మరింత భద్రంగా, ప్రభావితంగా మార్చేందుకు చాలా సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. భవిష్యత్తులో ఇది మార్కెట్లో గణనీయమైన మార్పులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని సంస్థలు ఇప్పటికే ఇలాంటి ప్లాట్ఫామ్లను ప్రారంభించడానికి ప్రయత్నించాయి, కానీ అవి ఫలించలేదు. అయితే ఈ కొత్త స్వదేశీ యాప్ స్టోర్ భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాల్లో అప్లికేషన్ మార్కెట్ను పూర్తిగా మార్చేయనుంది. ఫోన్పే ఇతర దిగ్గజ సంస్థలతో పోలిస్తే డెవలపర్ల నుంచి అధిక కమిషన్ తీసుకోదని ప్రకటించింది. ఈ కొత్త ఐడియా యాప్ స్టోర్ ద్వారా యూజర్లు యాప్లను డౌన్లోడ్ చేస్తే డెవలపర్లకు నేరుగా అధిక లాభం చేకూరుతుంది. ఈ సంస్థ భారతీయ వినియోగదారులకు అనేక ప్రత్యేక ఆఫర్లు అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రీమియం ప్లాన్లను తీసుకునే వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులు కూడా ఇవ్వనుంది. ఈ స్టోర్ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేయనుంది. స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని మరింత ఆత్మనిర్భరంగా మార్చే దిశగా ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పొచ్చు.
ఈ స్వదేశీ యాప్ స్టోర్ ఇప్పటికే 10 లక్షలకు పైగా డౌన్లోడ్ సాధించింది. ప్రతిరోజు వేలాది మంది భారతీయులు ఈ స్టోర్ను వినియోగిస్తూ దీని విస్తరణకు తోడ్పడుతున్నారు. ఇకపై ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను కూడా ఇందులో చేర్చనున్నారు. అంటే రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశ ఐటీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది గేమ్ చేంజర్గా మారి దేశ సంస్థల ఎదుగుదలకు మార్గం సుగమం చేయనుంది. భారతదేశ ఐటీ మార్కెట్లో విదేశీ సంస్థల ఆధిపత్యం తగ్గిపోనుంది. అయితే అన్ని టెక్నాలజీ సంస్థలతో సహకరిస్తూనే భారతదేశ స్వయం అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఇది కేవలం ప్రారంభమే. భారతీయ వినియోగదారులు దేశ టెక్నాలజీలను స్వీకరిస్తే భారతదేశ ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. దీంతో విదేశీ టెక్నాలజీలపై ఆధారపడే అవసరం తగ్గిపోతుంది. అమెరికా, చైనాను కూడా గట్టిగా ఎదుర్కొనేలా భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతాయి. రాబోయే రోజుల్లో భారతదేశం గ్లోబల్ ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏ సందేహం లేదు.